మొన్న మీ ముందుకి ఒక సరికొత్త వంటతో వచ్చింది కదా సరితక్కయ్య. ఈరోజు ఇంకొక స్పెషల్ మీకు చూపించబోతున్నాం. అక్కయ్య అయితే ఇక్కడే ఉన్నారు. హాయ్ అక్కయ్య. హాయ్. సో ఈరోజు మనతో ఇంకొకరు కూడా ఉన్నారు ఇక్కడ. హాయ్ అండి, మీ పేరు? శ్వేత. సో శ్వేత అంట. ఈ ముగ్గురం కలిసి ఒక స్పెషల్ చూపించబోతున్నాము మీకోసం. ఏం స్పెషల్ చేస్తున్నావు ఈరోజు కొబ్బరి లడ్డు. కొబ్బరి లడ్డు. సో స్వీట్ ఎవరికైతే ఇష్టమో కొబ్బరి లడ్డు అంట. సో మరి చూద్దాము తయారీ విధానం, ఇంకా ఏమేమి కావాలో చూద్దాం దాన్ని. సో ఏమేమి కావాలకే ముందు? ఉప్మా రవ్వ కొద్దిగా, ఓకే, 1 కప్పు తురిమిన బెల్లం, 1 ఫుల్ కాయ కొబ్బరి. సో చూసారు కదా, ఒక కొబ్బరికాయ ముక్కలుగా చేసుకొని గ్రైండర్ పట్టేసుకొని రెడీగా ఉన్నారు ఆల్రెడీ. 1 స్పూన్ నెయ్యి. సో నెయ్యి, ఇవ్వండి మెయిన్గా కావాల్సినవి. కొబ్బరి తురుము, నెయ్యి, బెల్లం కూడా తురుము, ఇంకా అదేంటి రవ్వ, ఉప్మా రవ్వ, చిన్న కప్పు ఉప్మా రవ్వ. ఇవి మెయిన్గా కావాల్సిన ఇంగ్రీడియంట్స్. సో తయారీ విధానం ఎలాగో చూద్దాం. ఇంకా వాటితో పాటు ఇవి కూడా యాడ్ చేయాలి. కిష్మిష్, ఇవి వాటర్ మిలాన్ సీడ్స్, పంప్కిన్, సన్ఫ్లవర్ సీడ్స్, బాదాం, కాజు ఉంటే కాజు కూడా వేసుకోవచ్చు. ఇవి నేతిలో ఫ్రై చేసి వేసుకోవాలి. ఓకే, సో ఇవన్నీ కూడా నెయ్యిలో ఫ్రై చేసి వేయాలి. నేను ఇంకా ఇవేమేమి ఉన్నాయో కూడా డిస్క్రిప్షన్లో కింద మీకు ఇస్తాను, చూడండి. సో స్టవ్ వెలిగించాము. ముందుగా కడాయిలో నెయ్యి అయితే వేసాము. నెయ్యి, అలాగే బాదాం, వాటర్ మిలాన్ సీడ్స్. సో ఇవన్నీ కూడా నెయ్యిలో గోలించుకోవాలి. ఇవన్నీ సీడ్స్, కిస్మిస్, బాదాం అన్నీ కూడా. ఇందులో రవ్వ కూడా యాడ్ చేసుకోవాలి. ఓకే, సో ఫస్ట్ డ్రై ఫ్రూట్స్ మనము నెయ్యిలో వేయించుకున్న తర్వాత రవ్వ కూడా యాడ్ చేసి, చిన్న కప్పు రవ్వ తీసుకున్నాం కదా, సో అది కూడా మనము నెయ్యిలో గోలించుకోవాలి. వేగింది రవ్వ, ఇది ఒక గిన్నెలోకి తీసి పెట్టుకుందాం. ఇది కస్తూరి బెల్లం. దీంట్లో ఇసుకలు, మట్టి పెడ్డలు ఏమి ఉండవు, చాలా మంచిగా ఉంటుంది, ఫ్రెష్గా ఉంటుంది బెల్లం. కొన్ని వాటర్ యాడ్ చేయాలి, ఒక గుక్కెడు అంతే. సో బెల్లం వాడకుండా వాటర్ యాడ్ చేయాలి, అంతేనా? అంతే. ఇది కరిగిన తర్వాత కొబ్బరి వేసుకోవాలి. సో చూసారు కదా, ఇలా కలుపుతూ ఉండాలి మనం బెల్లం పాకం అయ్యే వరకు. పాకం అవసరం లేదు, కరగాలి అంతే. జస్ట్ కరిగే వరకు ఉంచితే సరిపోతుందా? కరగాలి. ఇప్పుడు కరిగింది కొంచెం. ఓకే, బెల్లం కరిగింది. ఇప్పుడు మనం ఇందులో కొబ్బరి వేసుకుందాం. సో కొబ్బరి వేసుకొని మంచిగా బెల్లం అనేది దీనికి కొబ్బరికి పట్టే విధంగా కలుపుతూ ఉండాలి. సో నెయ్యి ఎక్కడి నుండి తీసుకుంటారు మీరు? నేను ఇంట్లోనే తయారు చేస్తాను. ఇంట్లో తయారు చేస్తాను. మొన్ననే చెప్పా కదా హెల్త్ కాన్షియస్ అని చెప్పేసి. చూసారా, మొన్ననేమో ఇత్తడి పాత్ర, ఇప్పుడేమో నెయ్యి కూడా ఇంట్లోనే చేస్తానంట. సో ఇలా అవుతూ ఉందండి. అయిపోయింది, మన మిశ్రమం కూడా దగ్గరికి వచ్చేసింది. శ్వేతకి ఎంత క్లారిటీగా ఇస్తున్నాను నేను వీడియో. ఫస్ట్ టైం కానీ ఎంతైనా చేయాల్సింది అంటే ఫస్ట్ టైం అంటే వంట ఫస్ట్ టైం కాదు, మళ్ళీ ఇంకా మీ నాన్న చూసినట్టు ఏం లేదు. ఇక్కడ మన యూట్యూబ్లో మాత్రం ఫస్ట్ టైం వీడియో, అందుకే. ఇందులో రవ్వ కూడా యాడ్ చేసుకోవాలి, వేయించిన డ్రై నట్స్, రవ్వ. సో అయిపోయిందండి మన మిశ్రమం, కొబ్బరి మిశ్రమం. అయితే ఇప్పుడు ఇందులోకి రవ్వ, ముందుగా వేయించుకున్నాం కదా, రవ్వ అండ్ డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా యాడ్ చేస్తున్నాము. లాస్ట్లో దించే ముందు యాడ్ చేయాలి డ్రై ఫ్రూట్స్. సో ఫస్ట్ ఇప్పుడైతే రవ్వ యాడ్ చేస్తాం కదా, డ్రై నట్స్, రవ్వ మొత్తం యాడ్ చేసేసి. ఓకే, ఇప్పుడు ఇది అయిపోయిందండి. ఇంకా ఆఫ్ చేసుకొని మనము ప్లేట్లోకి తీసుకోవడమే. ఇది చల్లారిపోయింది, ఉండలు చేసేసుకుందాం ఇప్పుడు. ఓకే, సో కొబ్బరి లడ్డు అయితే తయారు చేస్తున్నారు. సో ఇది చల్లారిన చల్లారిన తర్వాత ఉండలు చేసేసుకుందాం.
ఇది బెల్లంతో మాత్రమేనా, చక్కెరతో కూడా? చక్కెరతో చేసేసుకుంటే కొంచెం చల్లారిన తర్వాత తెల్లవారి అట్లా ఉంటే కొంచెం గట్టి ఉంటాయి కదా. ఈ బెల్లంతో ఆ ప్రాబ్లం ఉండదు, మంచిగా మృదువుగా మంచిగా ఉంటాయి. బెల్లంతో అయితే ఎప్పుడైనా నెక్స్ట్ డే కూడా మనం చేసుకోవాలి. సో ఇప్పుడు ఇందాక చూసారు కదా, 15 days వరకు నిలువ ఉంటాయి. సో బెల్లంలో కొబ్బరి లడ్డు మిశ్రమం తయారు చేసిన తర్వాత నార్మల్గా చక్కెర అయితే నెక్స్ట్ డే చేసుకోవడానికి ఇబ్బంది అవుతుంది, వెంటనే చేయాలి. కానీ బెల్లం అయితే మాత్రం ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఆ స్మెల్ మాత్రం మస్తు వస్తుంది అక్కయ్య. సో చూడండి చేస్తున్నారు ఇవి. చక్కెరతో చేసుకున్నప్పుడు తెల్లవారి ఉండలు చేసుకున్న తర్వాత తెల్లవారి గట్టిగా అయిపోతాయి, బండల్లాగా అయిపోతాయి. సో ఇదైతే ప్రాబ్లం ఏమి ఉండదు బెల్లంతో అయితే. సో ఇవ్వండి లడ్డూలు, కొబ్బరి లడ్డూలు తయారైపోయాయి. మంచిగా బెల్లం కొబ్బరి లడ్డు. సో బెల్లం హెల్త్కి కూడా చాలా మంచిది. ఎవరికైనా ఒంట్లో సరిగా రక్తం లేకపోతే కూడా రక్తహీనతని కూడా తగ్గిస్తుంది. సో వెరీ హెల్త్ కాన్షియస్ అనమాట. రోజుకు ఒక లడ్డు అలా తిన్నామంటే ఒక్క 1 month తినండి, రక్తం లేని వాళ్ళకి కూడా వచ్చేస్తుంది, చాలా బాగుంటుంది. సో మరి చూసారు కదా కొబ్బరి లడ్డూలు ఎలా తయారు చేయాలో. మీరు కూడా ట్రై చేయండి, ట్రై చేసి మాకు కామెంట్ చేయండి ఎలా ఉందో చెప్పండి, నచ్చిందా లేదా అని. అలాగే మరిన్ని వీడియోస్ కోసం లైక్ ఇంకా మీకు ఏమైనా రెసిపీస్ కావాలి అనుకుంటే, మీకు ఏదైనా చూపించాలి అనుకుంటే మాకు కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో అవి కూడా మేము పోస్ట్ చేస్తాము. శ్వేత, మన కొబ్బరి లడ్డు ఎలా ఉందో ఒకసారి టేస్ట్ చేసి. వావ్, చాలా సూపర్గా ఉంది. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం లైక్, ఫాలో అండ్ సబ్స్క్రైబ్ తెలంగాణ and don't forget to click on the bell icon.